మళ్ళీ ఒక 5 నిమిషాలుగా మళ్ళీ కూర్చుంటారు. జామ్ అయింది. అదే ఒక అంబులెన్స్ కూడా ఉన్నది. దయచేసి ఒక 10 నిమిషాలు అది ఉండాలి. మళ్ళీ వచ్చి ఇప్పుడు ఒక డౌట్ ఉంది, మీ సీనియర్స్ ఎందుకు కాలే మరి ఇప్పుడు? చదువు వస్తలేదు సార్. 1 year మొత్తం మా సీనియర్స్ కూడా ఇలానే ధర్నా చేసినాం సార్. కానీ వాళ్ళకి ఏం రిజల్ట్స్ లేదు సార్. రోడ్కి ఎక్కినాం సార్. అందుకే మాకు ఫ్యాకల్టీ వచ్చేంత వరకు మేము ఇలానే ఉంటాం సార్. ధర్నా చేస్తూనే ఉంటాం. అదే ఎందుకు ఏ సబ్జెక్ట్స్ చెప్పట్లేదు అసలు? ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం బాలేదు సార్. మా తల్లిదండ్రులు మా మీద హోప్స్ ఎన్నో పెట్టుకున్నారు సార్. మేము డాక్టర్ అవుతాం, ఐఐటీ తెచ్చుకుంటామని. వాళ్ళు హోప్స్ అన్ని సర్వనాశనం అయ్యేటట్టుంది సార్. మేము ఇక్కడ ఉంటే మాకు ఫ్యాకల్టీ కావాలి. అది ఎన్ని రోజుల నుండి ఇష్యూ నడుస్తుంది? స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం సార్. కానీ ఇప్పటి వరకు రిజల్ట్స్ రాలేదు సార్. కాబట్టి మేము ఎవరైనా అధికారులకు చెప్పారా మీరు? చెప్పాలి సార్. ఆర్సీఎస్ సార్ చెప్పకుంటే మేడం వాళ్ళు ఫ్యాకల్టీ గురించి ఏం చెప్పకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం రాస్తారు, ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ కూడా మాకేం రాస్తారు. అసలు ఎన్ని రోజుల నుండి ప్రాబ్లం ఉంటుంది? 1 year నుంచి సార్. 1 year నుంచి చెప్తూనే ఉన్నాం ప్రిన్సిపల్ కి. ఆయన చెప్పలే, ఆయన తెలియలే. మొన్న మేము సజెషన్స్ రాసినాం సార్. ఆ సజెషన్స్ మేడం కిసి ఈ రోజు వరకు పేపర్లే విప్పలేదు సార్. మీ పేరు? మీ పేరు? అక్షిత. వీకెండ్ అనగా ఈ రోజు అన్ని చెప్పేస్తున్నాం. మాకు మొత్తం దిశ పీవైక్యూస్ ఉన్నాయి. ఆ దిశ పీవైక్యూస్ ఆన్సర్స్ మొత్తం బట్టి పట్టేస్తున్నాం. అందులో రేపు వచ్చే వీకెండ్ లో మొత్తం అవే పెట్టేస్తున్నాం సార్. ఆన్సర్స్ మాకు ఓన్గా చేయడం టాలెంటే లేదు సార్. ఒక్క బాండ్ అడిగితే ఒక్కరు కూడా రావు. పోయినసారి ఫ్యాకల్టీ చేంజ్ అయినప్పటి నుంచి 5 ఐఐటీ సీట్స్ వచ్చినాయి సార్.